నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసెఫ్. మనకు భారీ వర్షాలు వరదల సమయంలో రోడ్ల మీద అంతా నీళ్ళు నిలబడిపోతూ ఉంటాయి. ఎక్కడికెక్కడ నగరం అంతా కూడా జలమయం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కాలువలు, చెరువులు ఆక్రమించి కొన్ని అక్రమ కట్టడాలు కట్టడం వలన ఏదైతే నగరంలో కురిసిన వర్షపు నీరు ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళే అవకాశం లేకుండా మొత్తం ఆ నీళ్ళంతా కూడా బ్లాక్ అయిపోయి ఇళ్ళలోకి సెల్లార్లోకి వాటర్ వచ్చేయడము, ఇవన్నీ కూడా మనం ప్రతి వర్షాకాలం రెగ్యులర్గా చూసేటువంటి దృశ్యాలే. ఇదే అంశాన్ని తన టార్గెట్గా తీసుకుంది హైడ్రా. ఇప్పుడు హైడ్రా అంటే ఒక హైదరాబాదే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు కూల్చివేయడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తోంది హైడ్రా. అయితే హైకోర్టు కూడా కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ నిర్ధారించుకొని వాళ్లకు కొంత సమయం ఇచ్చి తర్వాత కూల్చివేయండి అని చెప్పినప్పటికి కూడా హైడ్రా ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ అక్రమ నిర్మాణాలు కూల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా ఏదో ఒక చోట మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు హైడ్రా అధికారులు ఈ భవనాన్ని కూల్చివేశారు, ఈరోజు హైడ్రా అధికారులు ఇది చెరువు స్థలమని తెలియడంతో ఈ భవనాన్ని కూల్చివేశారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇంతసేపు డిస్కషన్ ఎందుకు చేస్తున్నామంటే జస్ట్ కొద్దిసేపటి క్రితం కూడా కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీలో పరికి చెరువుకు సంబంధించిన స్థలాన్ని, ఆ స్థలంలో ఉన్నటువంటి కొన్ని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో సహా వెళ్ళి కూల్చివేశారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. హైడ్రా ప్రజా సమస్యలు, ప్రజా కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో స్వీకరించేందుకు బుద్ధ భవన్లో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం అక్కడ ఒక గ్రీవెన్స్ సెల్ లాంటివి నిర్వహించి ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదుల అర్జీలను స్వీకరిస్తూ ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారో ఆ స్థలానికి హైడ్రా అధికారులు వెళ్ళి దాన్ని పరిశీలించి ఇది నిజంగా అక్రమ కట్టడమా అని తేలితే ఖచ్చితంగా దాన్ని కూల్చివేసేందుకు ఏమాత్రం వెనకడ్డం లేదు. ఇక్కడ ఒక అభినందించదగ్గ విషయం ఏంటంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఇది అక్రమ కట్టడం, దీని సంగతి ఏంటో చూడండి, ఇది అక్రమ కట్టడం అని ప్రజలే స్వచ్ఛందంగా హైడ్రాకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ప్రజల నుంచి అయితే కాస్త సపోర్ట్ లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా ప్రజలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల నుంచి తీసుకున్నటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బేరీజ్ వేసుకొని నిజంగా ఆక్రమణ అని తేలితే దాన్ని కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. సో ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజులుగా హైడ్రా పెద్ద సంచలనంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.